నమస్కారం. నా పేరు వెంకటరాముడు, కూడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. జనసేన పార్టీలో ముఖ్యంగా 3 విభాగాలను పవన్ కళ్యాణ్ గారు విభజించారు. ఉద్యమి, సాధక్, ప్రదాత అని. ప్రదాత అంటే అందరికీ ఉపయోగపడేవాడు, అంతో ఇంతో దానగుణం ఉన్నవాడు అని అర్థం. సో కూటమి ప్రభుత్వంలో కూడుమూరు నియోజకవర్గంలో ఎస్పెషల్లీ గౌరవనీయులు పెద్దలు టి విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారంతో, అలాగే బొగ్గల దస్తగిరి గారు కూడుమూరు ఎమ్మెల్యే గారి సహకారంతో కూటమి ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది. అలాగే పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ నాగరాజు గారు కూడా కర్నూలు అభివృద్ధిలో ఎంతో. జనసేన పార్టీ విషయానికి వస్తే బాలాజీ నగర్, సమత్ నగర్, సంతోష్ నగర్, గీత ముఖర్జీ కాలనీ, కప్పల్ నగర్, అలాగే చండన్పురం, ఈ ఏరియాలంతా దాదాపుగా కొత్త వాళ్ళు జనసేన పార్టీ కోసం సభ్యత్వము ఒక 200 పైచీలకు తీసుకోవడం జరిగింది. సో దాని ఉద్దేశం ఏమిటంటే, జనసేన పార్టీని మేము బలంగా నమ్ముతున్నాము, కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి దోశలు అని అంటే జనసేన పార్టీ వాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ ఉద్యమ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఒక బలుగు బలహీన వర్గానికి చెందిన వాళ్ళు, ఒక అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ మీద వెళ్ళేవాళ్ళే. సో అలాంటి వారి కోసమే తక్కువ రేటుకి ఒక సర్వీస్ చేయాలా, ఎస్పెషల్లీ మా కుటుంబము అంటే నేనే సర్వీస్ చేయాలా. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నా కొడుకులు, నేను, నా వైఫ్ అంటే మా వైఫ్ చేసి పెడితే నేను సర్వీస్ చేయడానికి జనసేన పార్టీ కోసము, అలాగే బీదవారికి, పేదవారికి అతి తక్కువ రేటుకి అల్పాహారము ఇవ్వడానికి నిర్ణయించడమైంది. ఇలాంటి కార్యక్రమంలో నిజంగా నేను పాత్రధారిగా ఉండడానికి కోసము పవన్ కళ్యాణ్ గారే మాకు స్ఫూర్తి. సో ఆ విధంగా మమ్మల్ని ప్రోత్సహించారు ఈ ఏరియాలో. సో అందుకే ఈ విధంగా చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చాను. సో ఎవరైనా ఉదయం పూట మేము ఒక 8 నుంచి 10-11 వరకు ఉంటుంది. బీదవారికి, పేదవారికి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న వారికి అతి తక్కువ ధరకి అల్పాహారం ఇంటి ఇవ్వడానికి నిర్ణయించడం కోసం స్థాపించబడింది అని తెలియజేస్తూ నమస్కారం. రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట, ప్రతి కదలికలో నాట్యమే కాదా, ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా, ఎదకే